ఓం నమః శివాయ. హైదరాబాద్ వనస్థలీపురం వాస్తవ్యులైన రామచందర్ గౌడ్, భాగ్య దంపతులు వారి కుమారుని పుట్టినరోజును పురస్కరించుకొని అభాగ్యుల ఆకలి తీర్చడానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేయడం వారి గొప్ప హృదయానికి నిదర్శనం. ముందుగా ఈ దంపతులు ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. కౌండిన్య గోత్రోద్భవస్యాం రామచంద్ర నామదేశ్యాం, భాగ్యా నామదేశ్యాం, సాయి విశాల్ నామదేశ్యాం, భార్గవి నామదేశ్యాం, ఆర్యా నామదేశ్యాం, విక్రమ్ నామదేశ్యాం, మల్లయ్య నామదేశ్యా, బక్కమ్మ నామదేశ్యా. మూడు కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో, రుద్రాక్షమాలతో సుందర మనోహరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు, ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. అనంతరం దంపతులిద్దరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఈ క్రమంలో అనాథుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సాయి విశాల్ గౌడ్ గారి 34వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రామచందర్ గౌడ్, భాగ్య గారులు వారి కుటుంబ సభ్యుల తరపున అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. అభిషేకం చేయించారు శివునికి. దాని తర్వాత హోమం చేయించారు. తర్వాత కొత్తగా గుడి కట్టే దాని గురించి వివరించి చెప్పారు. ఇటుకలు కూడా అందించాము. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత పైకి తీసుకెళ్లారు. అన్నదానం చేయించి 10 మందికి అన్నదానం చేశాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గట్టు శంకర్ గారికి చాలా కృతజ్ఞవందనాలండి. ఎందుకంటే ఇంత సేవ చేయడం అనేది కూడా రిస్క్తో కూడుకొని చాలా బాగా చేస్తున్నాడు. మంచిగా ఉన్నది. ఫుడ్ కూడా చాలా బాగున్నది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం వచ్చాము, మంచిగా అనిపించింది. మాతో అభిషేకం చేయించారు, హోమం చేయించారు, ఇటుకలు ఇచ్చారు. కొత్తగా గుడి నిర్మాణం జరుగుతుంది. చాలా బాగా అనిపిస్తుందండి. 12 జ్యోతిర్లింగాలు వస్తున్నాయంట. బాగుందండి. మా బాబు పేరు మీద కొంచెం అమౌంట్ ఇద్దామని వచ్చాము, కానీ బాగా అనిపిస్తుందండి. ఇక్కడ మంచిగా జరుగుతున్నది. ఫుడ్ కూడా బాగుంది. నీట్నెస్ కూడా చాలా బాగుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.